కాళ్ళు, 2 కళ్ళు, ఒక చిన్న ముక్కు, ఒక పెద్ద నోరు, ఒళ్ళంతా పొగరు, ఒక్కోటు తలకొట్టు చేతిలో బందూకు కాళ్ళకు బోడీసులు తింపిరి మొహం నువ్వును. పిల్ల మాటలు జాటకరాని. ఇదిగో పిల్లగిల్లంటే మక్కలు ఎగుతాయి. ఎవరు స్టోర్ మళ్ళా నీ తొందర అడగడానికి నేను మిసకారవా వద్దని చెప్పడానికి ఝాన్సీకి రానివే. రానికి నీ వెళ్ళొస్తుంది. ఈసారి పిట్టల్ని కొట్టు. పిట్టలు కాబట్టి పిల్లలు కొట్టమంటావా? బాద్మాష్ ఏం కూర్చున్నావు? హవల్దార్ నసుమలు పెట్టండి. ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయగలరా? అయితే ఎవరనుకున్నావు? ఇంజనీర్ దొరకలాడని చేస్తావు. ఈ పిల్ల నా మ్యాన్ కోడలు ధర, మన రాములు గారి చెల్లెలు. తప్పు మాఫ్ చేయదరా. నేను దొరికి దండం పెట్టు. ఇందులో నా తప్పే ఉంది మామ. ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలన్నీ లెగెత్తున్నాయి. నువ్వు దొరకొస్తావా? తీసుకొస్తాడా చూడు మళ్ళా. చిన్న బిడ్డ లేకుండా మాట. రేపు నీ కూతురు పెళ్లి చేయి, 1000 రూపాయలు నగలెడతా. వ్యాపారం అంటే వ్యాపారమే. 14 రూపాయలకి పైసా తగ్గదా? నీకు తిండి ఉండదు బాబా. ఆ కనకం గారు వచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టారు. ఇంకా సర్కార్ సిమెంట్ ఏదో తెర వచ్చిందని కంట్రోల్ రేటుకు రూపాయన్నర తగ్గించి ఇచ్చేస్తున్నాడు. నాకు తెలుసులేవయ్యా, అందుకేగా లాటు అంతా నువ్వే. మనకు చేసేది మాత్రమే ఉండదు. నాకు తెలవ కడుగుతా. కంట్రోల్ రేటు కన్నా బ్లాక్లు తక్కుతే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి, చేసేం బాగుపడుతుంది అంట. ఏదో కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు. ఏం చెప్పందా? కితాబులు తెమ్మని గుసా చేస్తాందా ధర? చాకు బుక్కులు కావాలట. చాకు బుక్కులా? ఎవర్రా ధర? కొత్త ఇంజనీర్ ఏనుగోపాలయ్య. ఏ ఆయన గాడి కొమ్ములు ఏమైనా మంచాయా? బుక్కులు తనిఖీ చేస్తాడు. బుక్కులు అయ్యా, ఈ కొత్త ఇంజనీర్ బొత్తిగా కొరకరాని కొయ్యలాగా నా నెత్తికి కూర్చున్నాడు సార్. కాకపోతే చూడండి, గొడవను తెరిచి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా? మిక్చర్లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చింది. తగ్గితే ఆయన బాబు గారి ఇల్లు ఏమైనా కడుతున్నావా? ఇదంతా సర్కారు తప్పులే బావా. ఇంకా చూడు, ప్రాజెక్టులు తొందరగా కావాలంటారు. ఇట్లాంటి మరమేకుల్లాంటి ఇంజనీర్లు పంపిస్తారు. పనులు ఎట్లా జరుగుతాయి అంట. వెంకయ్య అయ్యా, పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్. అర్థమైందా? అర్థమైందయ్యా. కానీ అయ్యా, మరి కొంపదీసి ఆయన గారు తనిఖీ చేసి నా ఉద్యోగం కాస్త ఊడిపో. ఆయన గారు వచ్చి చూసేదాకా కూర్చుంటాయని బస్తాలి. సీనయ్య లారీ రెడీగా ఉంది. చూడండి, లింగాల నుంచి 5 లారీలు మీకు తీసుకుని పంపించమనండి. రాఘవ గారితో చెప్పండి. తప్పకుండా సార్, ప్లీజ్. ఇది ప్రాజెక్ట్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఈ పూరు పడడానికి నీకెవరిచ్చారు అధికారం? ఏమిటి అలా చూస్తున్నావు? నీ పెద్ద కళ్ళు చూసి భయపడతాననుకో. నీ ఇష్టం వచ్చిన చోట్ల పూలు పడడానికి నువ్వేం ఢిల్లీ సర్కారవా? మాఫ్ చేయదరా. సరేండి. ఎందుకు ఆ పూలు తీసుకున్నావు? ఆ పూలు మొక్కల మీద కన్నా నీ తల్లోనే అందంగా ఉంది. సార్, ఎస్సీ గారు తమరిని రమ్మంటున్నారు సార్. అలాగే. పంపు మిగిలిందయ్యా బాబు. ఆ కొత్తగా వచ్చిన ఇంజనీరు రాళ్ళు మూసి జనాలు లెక్కెడుతున్నాడయ్యా. ఇలాంటి ఇంజనీర్ అదిగో జీపు ఇంజనీర్ గారు ఇచ్చేస్తున్నారు. ఏం సంగు, రాళ్ళు మూసే చోట జనం ఉన్నది లేరు? అయ్యో దొరా, అంతా మందిని పెట్టిండు మా కాంట్రాక్టర్. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. రావయ్యా, ఇలారా. రాళ్ళు మోయటానికి ఎంతమందిని పెట్టాడు మీ కాంట్రాక్టర్? 300 పెట్టిండి అయ్యా. అదేంటిరా, ఆధారేసింది నేనైతే. పాయింట్ 500 మందిని పెట్టిండాయా. మరంతమంది కనిపించరా? ఎట్లా పచ్చిండ్రో పద్మాకులు. పాన్ కని, పానీ కని, చా కని వెళ్ళిపోయింది. అరే కపూర్, జనానికి గోస్తారా కలిసి పొరా గోస్తా చేస్తారు.
ఓ ఝాన్సీకి రాణి. మాఫ్ చేయదరా, తప్పైంది. గాలికి ఎగురొచ్చింది. తీసుకో. తీసుకో. సార్ జీప్ వచ్చింది సార్. వస్తుంది. ఇదేదో మర్చిపోయావు. కొనక్కడ బండి మీద తెచ్చిన. ఏంటిదో అట్ట చూస్తున్నావు? నేనేమైనా చెడగొట్టినానా? నో థ్యాంక్ యూ. ఏటిదో అట్టగంటుంటివి? అంటే నువ్వు చాలా మంచిదానివి అని. ఇది ఏమున్నది? నీ బొమ్మ. ఈ పెట్టలకు నా బొమ్మ ఎట్టాగొస్తుందరా? ఈ పెట్టే బొమ్మను తెస్తుంది. నా బొమ్మ దిద్దరా. ఇప్పుడెలా? ఎండపోయిందే, రేపు ఆదివారం తెస్తా. అయితే మా ఆయన కూడా తీసుకొస్తా. చేతావుతావా? వద్దుదరా, మా అన్న ఇంటికి పోతాడు, నేను పోతా. తల కొంచెం పైకి. అంత పైకి కాదు, కొంచెం కిందికి. జంగిలి అంత కిందికి కాదు, కొంచెం పైకి. అదేందురా నువ్వు గట్ల కిందకి చూస్తుంటే మరి నేను ఎట్లా కనపడతా? మరి తల గట్ల కిందకి గట్ల మీదకుంటే మరి గట్లా గట్లా ఇలారా రమ్మంటుంటే. మన నా బొమ్మ, ఆ బొమ్మ కోసం ఇలారా. చూడు చూడమంటారు. చూడు. అగ్గో అగ్గో, ఏ చిత్రం కొండలో గొట్ల చెట్లు అన్ని కనిపిస్తున్నాయి దరా. మరి కిందకి చూస్తుంటే ఎదురుగా ఉండేలా కనిపిస్తాయి. కనిపిస్తుంటేను. ఇప్పుడు తెలిసిందా? ఇంక పోయి నిలబడతా, బొమ్మ దిద్దరా. మరి ఒట్టిన నిలబడితే బొమ్మ రాదే. మళ్ళీ ఎట్లా? నువ్వు పాట పాడాలి. చూడు మళ్ళా నాకేటొస్తాయి దొరా. మళ్ళీ ఎట్లా? పాడకపోతే బొమ్మ రాదే. నా పాటేం బాగుంటుంది దొరా. భక్తి పదాలు రావు, అన్ని పిచ్చి పిచ్చి పల్లె పదాలే. పోనీ అవే పాడు. ఆనాడు చింత చెట్టుకి నువ్వు పాట పాడలా, నేను వెళ్ళలేదనుకున్నావా? నువ్వు అట్టగంటే నాకు సిగ్గేస్తుందరా. పోనీ సిగ్గుపడుతున్నా పాడు.